కొద్ది నిమిషాలు మాత్రమే ఈ యొక్క సందేశాన్ని మనం ధ్యానం చేద్దాం. సంతోష్ క్రిస్మస్ కనుక సంతోషకరంగా పాటలు పాడి ప్రభు నామాన్ని మహింపరచాము. ఈ సమయంలో క్రిస్మస్ గురించి కూడా కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. అసలు క్రిస్మస్ అంటే ఏమిటి? క్రిస్మస్ అంటే ఏంటి? ప్రతి సంవత్సరం మనం తెలుసుకోవాల్సినటువంటి మాట. వింటున్నాం, తెలుసుకుంటున్నాం, కానీ ప్రతి సంవత్సరం మిమ్మల్ని అడగాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. క్రిస్మస్ అంటే ఏమిటి? క్రీస్తుని ఆరాధించటం. క్రీస్తుని ఆరాధించాలా? ఆరాధించటం అంటే ఏంటి? ఆరాధించటం అంటే ఏంటి? ఆరాధించటం అంటే ఏంటి? సరే, ఆరాధించటం అంటే ప్రభువుని స్తుతించటం, ఘనపరచటం, మహింపరచటం, కొనియాడటం. ఆయన నామాన్ని ఎత్తిపట్టుకొని మనం ఆయన్ని కొనియాడాల. గొప్ప దేవ, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వసృష్టికర్త, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, మహిమకల తండ్రి, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతి గానములతో ఆయన్ని మనము స్తుతించటమే ఆరాధించటం. హల్లెలూయా. సో మనం అందరం కూడా దేవుని సన్నిధిలో ఉన్నాం కనుక మనం ఆయన్ని ఆరాధించాలా. సైలెంట్గా ఉంటే కుదరదు, దేవుని ఆరాధించాలా. సో మంచిది, కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు మనము ధ్యానం చేద్దాం. యేసుక్రీస్తు ఈ భూమి మీద పుట్టడానికి 2025 సంవత్సరాల క్రితమే ప్రవక్త అయినటువంటి యెషయా గారు ప్రవచించాడు. యెషయా గారు ప్రవచించినటువంటి ప్రవచనము 2025 సంవత్సరాల క్రితం భూమి మీద నెరవేరింది. క్రీస్తు పూర్వమే, అంటే యేసుక్రీస్తు ప్రభు రాకమునిపే కొన్ని వందల సంవత్సరాల క్రితం ఆయన ప్రవచనం చెప్పాడు. భూమి మీద నీలాగా నాలాగా మనిషిలాగా ఆయన పుట్టాడు. పుట్టినటువంటి వాడు ప్రవచనం చెప్పాడు. ఆ ప్రవచనాత్మకంగా 2025 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చాడు. ఏ రీతిలో ప్రవచించాడంటే యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఉంది. ఆయన ప్రవచనాత్మకమైనటువంటి వాగ్దానము, ప్రవచనం చదువు 9వ అధ్యాయం 6వ వచనం. చూడండి, ఈ మాట చాలా చాలా నోటెడ్ అయిపోవాలి మనకి. ఈ ప్రవచనాత్మకమైనటువంటి వాగ్దానం మన జీవితంలో నోటెడ్ అయిపోవాలా. చదువమ్మా. ఏలయనగా మనకు శిశువు పుట్టెను. ఏలయనగా మనకి శిశువు పుట్టెను. శిశువు పుట్టెను. మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. మనకి కుమారుడు అనుగ్రహింపబడును. ఆయన భుజము మీద రాజ్యభారం. ఆయన భుజము మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యకరుడు. ఆలోచనకర్త. బలవంతుడైన దేవుడు. బలవంతుడైనటువంటి దేవుడు. నిత్యుడగు తండ్రి. సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. అధిపతి అయినటువంటి ఆయనకి పేరు పెట్టబడును. హల్లెలూయా. చూడండి, చిన్న ప్రార్థన చేసుకొని ముందుకెళ్ళిపోతాం తక్కువ సమయంలోనే. ప్రేమ కలిగిన తండ్రి, జీవగల యేసయ్యా, ఈ క్రిస్మస్ ఆరాధన కూడిక అడ్వెంటిస్ట్లో ప్రభా, ఈరోజు ప్రారంభం నవంబర్ 25వ తారీఖు తెల్లవారుజాము 4 గంటలకు ప్రభు ఈ కూడికను ప్రారంభించి ఉండగా ఇప్పుడు వరకు పాటల ద్వారా నీ నామాన్ని గణపరిచినటువంటి మేము నాయన ఈ సమయంలో కొద్ది నిమిషాలు నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ప్రభా. దీనిని బట్టి సువార్తను ప్రకటించడానికి ఈ గొప్ప తరుణం మాకు ఇచ్చినందుకు నీ స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ఈ యొక్క క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు ప్రభు వారిని ఆరాధించటం. క్రిస్మస్ దినాల్లో మరలా యేసు ప్రభు పుట్టాడా? పుట్టలా. ఆయన ఒక్కసారే పుట్టాడు. 2025 సంవత్సరాల క్రితం పుట్టాడు.
2025 సంవత్సరాల తర్వాత ఆయన పుట్టాడు. 33.5 సంవత్సరం